ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందంలోని పద్యాలు కొని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 31వ పద్యం. అట్టి జగన్నివాసుడు మురాసురభేది పరాపరుండు చేపట్టి సఖుండు వియమును బాంధవుడున్ గురుడున్ విభుండునై ఇటలమైన ప్రేమమున ఎప్పుడున్ తోడ్పడుచుండు వారలన్ చుట్టన వ్రేలన్ ఎవరికిన్ చూపగవచ్చునే పార్థివోత్తమా అటువంటి జగన్నివాసుడు కృష్ణుడు మురాసుర భేది. కృష్ణుడు అనగా ముర అనే రాక్షసుని సంహరించిన వాడు కృష్ణుడు. పరాపరుడు కృష్ణుడు అనగా పరమునగే అపరమైన వాడు కృష్ణుడు. చేపట్టి స్వీకరించి సఖుండు స్నేహితుడు, బియ్యము పెళ్లి ద్వారా బంధువు, బాంధవుడున్ చుట్టమును, గురుడున్ కాపాడువాడు అనగా గురువులు. ఇంకా ఉపాధ్యాయుడు. గురువుల్లో రకాల్లో ఉపాధ్యాయుడు బృహస్పతి, కులము పెద్ద, తండ్రి తోడబుట్టినవాడు, తాత, అన్న, మామ, మేనమామ, రాజు, కాపాడేవాడు. వీళ్ళందరూ కూడా గురువులే. విభుండు ప్రభువు అయి ఇట్టలమైన మిక్కిలి ప్రేమతో ఎప్పుడు తోడ్పడుచున్ సహాయపడుతూ ఉండును వారలన్ వారిని చుట్టన వ్రేలన్ చూపుడు వ్రేలితో ఎవరికైనా సరే చూప వచ్చునే ధనమే పార్థివోత్తమా రాజోత్తమా. భావము. ఓ ధృతరాష్ట్ర రాజోత్తమ, ఆ శ్రీకృష్ణుడు సామాన్యుడా? లోకాలు అన్నీ తనలోనే ఉంచుకున్నవాడు, మురుడనే రాక్షసుని మట్టుబెట్టినవాడు, సర్వశ్రేష్ఠుడును. ఆయనే చెలికాడుగా, వియంకుడిగా, చుట్టంగా, ప్రబోధకుడిగా, ప్రభువుగా అతిశయించిన అనురాగంతో ఎల్లప్పుడూ పాండవులకు అండగా తోడ్పడుతూ ఉంటాడు. అలాంటి పాండవులను వేలెత్తి చూపడానికి ఎవరికైనా సాధ్యం అవుతుందా? తర్వాత 32వ పద్యం. కావునన్ పాండునందనులన్ కార్యబెట్టక రాజ్యభాగమున్ వావిరినిచ్చి రాజ్యమును వంశమున్ పుత్రుల బంధువర్గములన్ కాక లోభియగు కష్ట సుయోధను మాట వింటివే భూవరాం నీ ఉపేషణగున్ భో కులనాశనము బంధునాశమున్ కావునన్ అందుచేత పాండునందనులన్ పాండవులను యాతనలు పెట్టకుండా రాజ్యములోని భాగమున్ వంతు వావిరి పద్ధతి ప్రకారము పంచి ఇచ్చి రాజ్యమును వంశమున్ కులమును పుత్రులన్ కొడుకులను బంధువుల వర్గమున్ సమూహమును కావుమున్ కాపాడుదువు కాక లోభి విసినిగొట్టు అగు అయినా కష్ట చెడ్డ దుర్యోధను మాట వింటివే విన్నట్లయితే భూవర రాజా నీ యొక్క ఉపేషన్ నిర్లక్ష్యము వలన అగున్ కలుగును. ఓ సుమా, కుల వంశమునకు
నాశమును బంధువుల నాశనమును భావం. అందుకని నా మాట విని పాండవుల్ని బాధ పెట్టకుండా వారి రాజ్యభాగాన్ని వారికి ఇచ్చేసి దేశాన్ని, వంశాన్ని, పుత్రుల్ని, బంధువుల్ని కాపాడు. అలా కాక పరమలోభి దుష్టుడైన దుర్యోధన మాటలు విన్నావా, నీ నిర్లక్ష్యం కారణంగా కులనాశం, బంధునాశం జరిగి తీరుతుంది. 33వ పద్యం. ఒకనికై ఇట్లు కులమెల్లన్ ఒకనికై ఇట్లు కులమెల్లన్ ఉకడింపన్ ఎతికొనన్ సూచెదు ఇది నిధియే నృపాల, ఇది నిధియే నృపాల వినుమో నా మాట, వినుము నా మాట. ఈ సుయోధనుని విడిచి కులము రాజంబున్ తేజంబు నిలుపవయ్యా. ఒకడి కోసము అయి ఇట్లు ఈ విధముగా కులము, వంశము, ఎల్లన్ అంతటిని ఉక్కడింపన్ సంహరింపను, ఎత్తికొన యత్నించ, చూచెదు చూస్తున్నావు. ఇది నీతియే. ఏమి నీతి అనగా మంచిది కాదు. నృపాల రాజా విను నా మాటన్ సలహాని. ఈ దుర్యోధనుని విడిచి వదిలిపెట్టి కులము, వంశమును, రాజ్యమున్ తేజస్సుని నిలబెట్టుము అయ్యా తండ్రి. భావము. ఇదెక్కడి రాజనీతి మహారాజా, ఒక్కడి కోసం వంశమంతా ధ్వంసం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. నా మాట విను, ఈ దుర్యోధన మాట విడిచిపెట్టు. వంశ మర్యాదను, దేశాన్ని, తేజస్సుని కాపాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.